ఐసీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది ఉమెన్ క్రికెట్ టీమ్ కి. వరల్డ్ కప్ ఆడబోయే ఉమెన్స్ క్రికెట్ టీమ్ కి భారీగా ప్రైజ్ మనీని పెంచుతూ ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేసింది. ఈసారి ప్రైజ్ మనీ 2022 ప్రైజ్ మనీతో పోలిస్తే 3 times బెటర్, 3 రెట్లు ఎక్కువగా ఈసారి ప్రకటించింది. ఇంకా చెప్పాలంటే 2023 వరల్డ్ కప్ మెన్స్ వరల్డ్ కప్ జరిగింది కదా, ఓడిఐ వరల్డ్ కప్, అందులో ఆస్ట్రేలియా గెలిచింది. ఆస్ట్రేలియా టీం అందుకున్న ప్రైజ్ మనీ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ప్రైజ్ మనీ ఈసారి ఉమెన్ వరల్డ్ కప్ గెలిచిన టీం అందుకోబోతోంది. మరి మొత్తం ఎంత రిలీజ్ చేసింది, ఎంత ప్రకటించింది అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు 122 కోట్లు, $13.88 మిలియన్ ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. 13.88 మిలియన్ల ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది మొత్తంగా ఈ వరల్డ్ కప్ కోసము. మనకి తెలుసు వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతోంది. అది కూడా ఇండియా అండ్ శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నీలో, ఈ మెగా ఈవెంట్ లో 8 టీమ్స్ పాల్గొంటున్నాయి. మరి ఆస్ట్రేలియా అయితే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. 2022లో ఈ టీం న్యూజిలాండ్ లో జరిగిన వరల్డ్ కప్ లో కైవసం చేసుకుంది, ఇంగ్లాండ్ ను ఓడించి విజేతగా నిలిచింది. మరి ప్రైజ్ మనీ వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అంటే 39.5 crores విజేతకి దక్కితే రన్నర్ అప్ కి 19.78 crores, సెమీఫైనలిస్ట్ కి 9.75 crores, 5 and 6th పొజిషన్ లో ఉన్న టీమ్స్ కి 4.5 crores, 7 and 8th పొజిషన్ లో ఉన్న టీమ్స్ కి 2.20 crores. ఇక ఆడిన ప్రతి జట్టుకి అదనంగా 2 కోట్ల రూపాయలను చెల్లిస్తుంది. ఇది నిజంగా ఉమెన్స్ టీమ్ కి అయితే ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు. మరి టీమిండియా ఇప్పటి వరకు ఒక ట్రోఫీ కూడా గెలవలేదు, ఐసీసీ ట్రోఫీని. మరి ఆ డ్రీమ్ ని నెరవేర్చుకుంటుందా లేదా చూడాలి హర్మన్ ప్రీత్ అండ్ గ్యాంగ్. మరి ఏ ప్రైజ్ మనీ ఎవరికి దక్కే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి.